మిత్రులారా, ఎవరూ తమ కలలో కూడా దీన్ని ఊహించలేదు. ఖతార్ ఇంత పెద్ద దేశం అవుతుందని పాకిస్తాన్ కూడా తెలియదు. సూత్రధారి పరిస్థితి ఎలా ఉందంటే, నేడు ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ఖతార్కు వెళ్లి వేడుకోవలసి వచ్చింది, ఈ ఆటను ఇప్పుడే ఆపండి. నిన్నటి వరకు పాకిస్తాన్లో దాడి జరిగినప్పుడల్లా సైన్యం మరియు ప్రభుత్వం కళ్లు మూసుకుని భారతదేశాన్ని నిందించేవి మరియు దాని నిఘా సంస్థలు. కాని ఇప్పుడు వెలువడిన కొత్త సమాచారం మరియు ఫోటోలను చూస్తే అది స్పష్టమవుతుంది, భారతదేశంపై దుష్ప్రచారం మాత్రమే జరిగింది. ఖతార్ వాస్తవానికి వేదికను ఏర్పాటు చేసింది. కాని వెలువడిన కొత్త ఫోటోలు మరియు సమాచారాన్ని చూసిన తర్వాత కథ పూర్తిగా మారిపోయింది. పేరుకు మాత్రమే భారతదేశాన్ని విలన్గా చేశారు. వాస్తవానికి మొత్తం ఆట వేరే చోట నుండి వ్రాయబడింది. నివేదికల ప్రకారం పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్లో వైమానిక దాడులు చేసిన తర్వాత పాకిస్తాన్ మరియు తాలిబన్ల మధ్య సంబంధాలు చిల్లర పెట్టెగా మారాయని మీ అందరికీ తెలుసు. ఉద్రిక్తతలు ఎంతగా పెరిగాయంటే తాలిబన్ యోధులు బహిరంగంగా ఎదురుదాడికి సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, పాకిస్తాన్ తనకోసం కొత్త ఫ్రంట్ను తెరిచిందా? మరియు ఖతార్ ప్రవేశం దీన్ని మార్చిందా? మొత్తం సమీకరణం భవిష్యత్ వెల్లడి పాకిస్తాన్ వ్యూహం గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. డ్యూరాన్ లైన్ దగ్గర ఏమి జరుగుతోంది కేవలం ఒక ఉద్యమం కాదు, ఇది రాబోయే తుఫానుకు సంకేతం. నివేదికలు పేర్కొన్నాయి, వేల మంది తాలిబన్ యోధులు సరిహద్దు దగ్గర గుమగొడుతున్నారు. దీని అర్థం స్పష్టంగా ఉంది, ప్రాంతీయ ఉద్రిక్తతల దృష్ట్యా భద్రత ముప్పు. సైనిక ఘర్షణ జరుగుతుందని నిపుణులు భయపడుతున్నారు. మరియు కోపం ఎందుకు ఉంది? ఎందుకంటే పాకిస్తాన్ పవిత్ర రంజాన్ మాసంలో ఒక మదర్సాపై బాంబు దాడి చేసింది. నివేదికల ప్రకారం ఒకే కుటుంబానికి చెందిన 17 మంది సభ్యులు మరణించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా విమర్శలను ఎదుర్కొంటోంది. కానీ అతిపెద్ద దెబ్బ ఏమిటి? ఈ ఆపరేషన్లో సైన్యం ఘోరంగా విఫలమైందని పాకిస్తాన్ మీడియా స్వయంగా చెబుతోంది. నివేదికల ప్రకారం ఈ ఆపరేషన్లో ప్రధాన టీటీపీ కమాండర్లు ఎవరూ మరణించలేదు. ఆపరేషన్ ఏ ప్రధాన టీటీపీ కమాండర్ల మరణాలను నిర్ధారించలేదు మరియు బదులుగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది. తాలిబాన్ ఎదురుదాడి భయంతో పాకిస్తాన్లో భయాందోళనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ అకస్మాత్తుగా ఖతార్కు బయలుదేరారు. ప్రశ్న తలెత్తుతుంది, ఇప్పుడు ఎందుకు? అంతర్గత వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ సైన్యం ఖతార్కి తెరవెనుక నుండి మద్దతు ఇస్తోందని అనుమానిస్తున్నట్లు కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. దీని అర్థం పాకిస్తాన్లో రగిలిన అగ్ని ప్రమాదం వేరే చోట నుండి రగులుతోంది. తాలిబాన్లు ప్రస్తుతం ఖతార్ కోసం ఎదురుచూస్తున్నారని కూడా చెబుతున్నారు. సాధ్యమైన వైఖరి లేదా సంకేతం గ్రీన్ లైట్ కోసం మరియు సంభావ్య సైన్యం ఎప్పుడు వస్తుందో ఆశిస్తూ చర్య ప్రారంభం కావచ్చు. ఇది నిజమైతే పాకిస్తాన్ 2 రంగాల్లో చిక్కుకుంది, కనిపించే శత్రువు మరియు తెరవెనుక ఆటగాడు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే, పాకిస్తాన్ తన సొంత వ్యూహంతో తనను తాను మూలన పడేసిందా? పాకిస్తాన్ చివరకు అనుమానాస్పదంగా మారిందా? ఎప్పుడు? అల్ జజీరా పాకిస్తాన్కు వ్యతిరేకంగా బహిరంగంగా నివేదికలు ఇవ్వడం మరియు టీటీపీ యోధులుగా చిత్రీకరించడం ప్రారంభించినప్పుడు ఇది కథ కొత్త మలుపు తిరిగింది. ఇస్లామాబాద్లో ప్రశ్నలు తలెత్తాయి. మీడియా కవరేజ్ కేవలం జర్నలిజం మాత్రమేనా లేదా పెద్ద వ్యూహం దాని వెనుక ఉందా? ఇప్పుడు నేపథ్యాన్ని అర్థం చేసుకోండి. పాకిస్తాన్ ఇటీవల సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందంపై సంతకం చేసింది. ఇది ఖతార్ ఈ చర్యను ఇష్టపడలేదు. ఇంకా పాకిస్తాన్ ఖతార్ నుండి వాగ్దానం చేసిన ఎల్ఎన్జీ గ్యాస్ కొనుగోళ్లను కూడా తగ్గించింది. దీని అర్థం ఆర్థిక మరియు వ్యూహాత్మక స్థాయిలో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ ఉద్రిక్తత మధ్య ఫిబ్రవరి 24, 2026న ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ 2 రోజుల పర్యటన కోసం ఖతార్కు వచ్చారు. ఆయన ఖతార్ ఎమిర్ తమీమ్ బిన్ హమద్ అల్ను కలిశారు. థానీ మిషన్ ఏమిటి? తాలిబాన్లను శాంతింపజేయడానికి ఆరోపించబడింది. గుర్తుంచుకోండి, తాలిబాన్ రాజకీయ కార్యాలయం ఖతార్లో ఉంది. ఖతార్ గతంలో తాలిబాన్ మరియు పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించింది. దీని అర్థం తాలిబాన్ ఎవరి మాటైనా వినగలిగితే
అది ఖతార్. కానీ కథ అక్కడితో ముగియలేదు. ఇప్పుడు పాకిస్తాన్కు మరో ఆందోళన ఉంది. భారతదేశం. ఖతార్ అయినా పాకిస్తాన్ భయపడుతోంది. ఒప్పించినప్పటికీ భారతదేశం సంగతి ఏమిటి? పాకిస్తాన్ వైమానిక దాడిని భారతదేశం ఇప్పటికే ఖండించింది మరియు ప్రాంతీయ సమస్యల గురించి చర్చించింది. పాకిస్తాన్ ప్రయత్నాలకు బహిరంగ మద్దతు లభించలేదు. ఇప్పుడు పరిస్థితి ఈ మొత్తం సమీకరణంలో ముగ్గురు ఆటగాళ్లు ఉండేలా మారింది. పాకిస్తాన్, ఖతార్ మరియు భారతదేశం. మరియు తాలిబన్లు ఎవరి మాట వింటారు? దాడి జరిగితే ఒక సందేశం పంపబడుతుంది. అలా జరగకపోతే మరొకటి. ప్రస్తుతం సరిహద్దులో నిశ్శబ్దం ఉంది. కాని నిశ్శబ్దం వెనుక చాలా కార్యకలాపాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచం దృష్టి ఒక ప్రశ్నపై కేంద్రీకృతమై ఉంది. తదుపరి అడుగు ఎవరు తీసుకుంటారు? పాకిస్తాన్ వ్యూహకర్తలు తమ సైనిక ప్రతిస్పందన లేనందున తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కు పంపిన 150 కోట్ల రూపాయలు మానవతా సహాయం ఈ విషయంలో తాలిబన్లకు దివ్యోషధంగా మారింది. తీవ్ర సంక్షోభం. ఎందుకంటే పాశ్చాత్య దేశాలు తమ నిధులను నిలిపివేశాయి. ఈ అద్భుతమైన దౌత్యం నుండి భారతదేశం పొందిన ఒక ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే అది ఇప్పుడు సెంట్రల్కు నేరుగా వాణిజ్య మార్గాలను ఏర్పాటు చేస్తోంది. పాకిస్తాన్పై ఆధారపడకుండా ఆసియా. భారతదేశం మరియు తాలిబన్ల మధ్య ఈ లోతైన స్నేహం భయాందోళన వాతావరణాన్ని సృష్టించింది పాకిస్తాన్లో. పాకిస్తాన్ విధాన నిర్ణేతలు భారతదేశం ఆఫ్ఘన్ భూభాగాన్ని ఉపయోగించుకోవచ్చని నిరంతరం భయపడుతున్నారు. వారికి వ్యతిరేకంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చాలా భయపడుతున్నాడు. అతను బహిరంగంగా చెప్పాడు, భారతదేశం తాలిబన్లో బలమైన స్థానాన్ని ఏర్పరచుకుందని మరియు ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు పరోక్ష సంఘర్షణలో ఉపయోగించబడుతుందని ఆరోపించారు భారతదేశం ఆదేశం మేరకు. అయితే ఈ ఆరోపణలకు భారతదేశం నుండి అధికారిక ప్రతిస్పందన లేదు. నివేదికల ప్రకారం భారతదేశంకి మద్దతు ఇస్తోందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. అయితే ఈ వాదనలకు మద్దతు ఇవ్వడానికి దీనిపై స్పష్టమైన ఆధారాలు బహిరంగంగా విడుదల కాలేదు మరియు భారతదేశం నుండి అధికారిక ప్రతిస్పందన కూడా లేదు. ఇది స్పష్టంగా చూపిస్తుంది భారతదేశం నుండి వచ్చిన ఈ మాస్టర్ స్ట్రోక్ వ్యూహానికి ఇస్లామాబాద్ ఎంత భయపడుతుందో. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దౌత్యపరమైన గందరగోళాన్ని ఊహించుకోండి. సరిహద్దుల్లో గందరగోళం, ఉద్రిక్తతలు ఉన్నాయి మరియు ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిలో ఉంది. అయినప్పటికీ పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ అకస్మాత్తుగా ఖతార్కు చేరుకున్నారు. ఇది కేవలం యాదృచ్ఛికమా? ఖచ్చితంగా కాదు. మరియు విషయం అక్కడితో ముగియదు. ఇది ఆయన గత 5 నెలల్లో ఖతార్కు 3వ పర్యటన. అంటే ఇది కేవలం అధికారిక సమావేశం కాదు. కాని తెర వెనుక ఒక పెద్ద ఒప్పందం కుదిరింది. ఈసారి షాబాజ్ షరీఫ్ ఖాళీ చేతులతో తిరిగి రాలేదు. ఈ దౌత్యపరమైన ఆటలో పాకిస్తాన్కు పెద్ద ఆర్థిక ఉపశమనం లభించింది. ఖతార్ మరియు ఇటలీ ఇంధన సంస్థ ఈఎన్ఐ 2 పాకిస్తాన్ యొక్క లాగ్ డైవర్షన్ ప్లాన్ 2026ను ఆమోదించాయి. ఇప్పుడు సరళంగా చెప్పాలంటే పాకిస్తాన్ 2026 మరియు 2027లో మొత్తం 45 లాగ్ కార్గోలను కొనుగోలు చేయాల్సి ఉంది. ధరలు ముందే నిర్ణయించబడ్డాయి మరియు ప్రస్తుత మార్కెట్ రేటు కంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ కొత్త ఒప్పందం తర్వాత ఏమి జరిగింది? ఖతార్ తన 24 కార్గోలను మరియు ఈఎన్ఐ తన 21 కార్గోలను బహిరంగ మార్కెట్లో మరొక దేశానికి విక్రయిస్తుంది, వాటిని పాకిస్తాన్కు పంపే బదులు. దీని అర్థం పాకిస్తాన్ ఖరీదైన గ్యాస్ కొనుగోలు చేయవలసిన అవసరం నుండి కాపాడబడుతుంది. అందుకే ఈ నిర్ణయం దివాలా అంచున ఉన్న పాకిస్తాన్కు జీవనాధారంగా పరిగణించబడుతుంది. అంచనా వేయబడింది, దీని ఫలితంగా దాదాపు ₹1 ట్రిలియన్ లేదా దాదాపు ₹1,000 బిలియన్ల ప్రత్యక్ష పొదుపు జరగవచ్చు. కానీ వేచి ఉండండి, కథలో అసలు ట్విస్ట్ ఇంకా రాలేదు. ఈ ఒప్పందానికి ఒక షరతు జోడించబడింది: నికర ఆదాయ వ్యత్యాసం. దీని అర్థం ఖతార్ ఈ ఎల్ఎన్జీ కార్గోలను బహిరంగ మార్కెట్లో పాకిస్తాన్తో గతంలో అంగీకరించిన ధర కంటే తక్కువ ధరకు విక్రయిస్తే అప్పుడు పాకిస్తాన్ ఏవైనా నష్టాలను భరించాల్సి ఉంటుంది. దీని అర్థం కొంత ఉపశమనముంది, కానీ ఇది పూర్తిగా ప్రమాదం లేకుండా కాదు. అయినప్పటికీ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్న వేగాన్ని బట్టి చూస్తే
ఈ ఒప్పందం ప్రస్తుతం పట్టుకోవడానికి ఒక గడ్డి అని నిరూపించబడుతోంది. ఇప్పుడు ఈ ఆర్థిక ఊపిరి ఎంతకాలం ఉంటుంది మరియు ఈ తాత్కాలిక ఉపశమనం శాశ్వత స్థిరత్వానికి దారితీస్తుందో లేదో చూడాలి. దీనిపై మీ ఆలోచనలు ఏమిటి? దయచేసి వ్యాఖ్యలలో మాకు తెలియజేయండి.